అమ్మఒడిలో సేద తీరాల్సిన వయసు, నాన్న వేలు పట్టుకుని నడవాల్సిన సమయం. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారులు అనాథలయ్యారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులను కాలం బలి తీసుకుంది. 14 ఏళ్ల వయసులోనే ఆ చిన్నారి అమ్మగా మారింది. విధి ఆడిన వింత నాటకం. చిన్న వయసులో పెద్ద బాధ్యత. తల్లిదండ్రుల బాధ్యతను భుజాన వేసుకున్న అక్క. ఇది ఓ అర్చన బతుకు పోరాటం. ఇది వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లపూర్ గ్రామం. ఇదిగో ఇక్కడ శిథిలమైన ఇల్లే ఇప్పుడు ఈ ముగ్గురు చిన్నారుల ప్రపంచం. పేరు అర్చన, వయసు కేవలం 14 ఏళ్లు. 8వ తరగతి చదువుతూ తమ్ముళ్లను గొప్పగా చదివించాలనుకుంటున్న ఆ బాలిక ఆశలను కాలం చిన్నాభిన్నం చేసింది. 4 ఏళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ఆత్మహత్య చేసుకోగా అనారోగ్యంతో ఉన్న తల్లి ఇటీవల చలి తీవ్రతకు ప్రాణాలు విడిచింది. తొమ్మిదేళ్ల అరవింద్, 5 ఏళ్ల నిఖిల్, ఈ ఇద్దరు తమ్ముళ్లకు ఇప్పుడు అర్చనే అమ్మా నాన్న. పుస్తకాలు పట్టాల్సిన ఆ చేతులు తమ్ముళ్ల ఆకలి తీర్చడం కోసం కూలి పనికి వెళ్తున్నాయి. బండల ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రమాదం, కడుపు నిండా తిండి లేని దైన్యం. గ్రామస్తులు ఇచ్చే సాయంపైనే ఆ ముగ్గురి ప్రాణాలు నిలుస్తున్నాయి. తన చదువు ఆగిపోయినా పర్వాలేదు, తమ్ముళ్లు మాత్రం బడికి వెళ్లాలని ఆ అక్క పడుతున్న తపన చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. నా పేరు అర్చన, మా ఊరి పేరు కాలాపూర్. నాకంటూ ఎవరు లేరు. నాకు 2 తమ్ముళ్ళు. మా నాన్న 5 సంవత్సరాలు అయింది చనిపోయి. మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. అన్నం లేనప్పుడు పక్కింట్లోకి వెళ్ళి ఆడుకొని తినేవాళ్ళం. వర్షాకాలంలో వానలు పడ్డప్పుడు మా ఇంట్లోనే నిద్రపోకుండా ఉండేవాళ్ళం. అప్పుడు మా అమ్మనే మమ్మల్ని చూసుకోవడానికి ఇప్పుడు మాకంటూ ఎవరు లేరు. నేను కూలి పనులకు వెళ్తా. చదువు మానేసి సంవత్సరం అవుతుంది. మా తమ్ముడు 4th క్లాస్ చదువుతుండు, మా చిన్న తమ్ముడు అంగన్వాడీ చదువుతుండు. సహాయం చేసే వాళ్ళంటే హాస్టల్కి వెళ్తాం, చదువుకుంటాం. బంధువులు ఉన్నా వారి ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆదుకోలేని పరిస్థితి. గ్రామ యువకులు, పొరుగువారే కొంత సరుకులు ఇచ్చి ఆదుకుంటున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఈ చిన్నారులకు ఒక దారి చూపాలని స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని, ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ముగ్గురు పిల్లల చదువులకు భరోసా కల్పించాలని, వారికి తలదాచుకోవడానికి పక్కా ఇల్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మొత్తం కుటుంబం బాధ్యత ఈ పాప పైన పడింది. ఈ పాప కూలి పనికి వెళ్లి మరీ వీళ్ళిద్దరి తమ్ముళ్ళని కాపాడుకుంటుంది. మీరు ఎవరైనా సాయం చేసేవాలంటే ముందుకు రండి. తల్లి తండ్రి ఇద్దరు చనిపోయింది కాబట్టి గ్రామస్తుల సహకారం, అలాగే మన యొక్క ఇంకెవరైనా డోనర్స్ గాని, వాళ్ళ యొక్క బంధువులు గాని వాళ్ళకి సహాయం చేసి, అలాగే ప్రభుత్వం తరపున కూడా ఆ అనాథ పిల్లలను ఆదుకోవాలని మా పరిగి మండలానికి సంబంధించినటువంటి నాయకులను, అధికారులను, అలాగే మన ఎమ్మెల్యే గారిని, ఇంకెవరైనా సరే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వాళ్ళకు ఆదుకొని వాళ్ళకు సహాయం చేసి ఇల్లు కట్టించి, అలాగే వాళ్ళకి ఇంకేమన్నా ఆర్థికంగా సహాయం చేస్తే వాళ్ళ యొక్క జీవితం బాగుంటుందని చెప్పేసి. అర్చన పోరాటం కేవలం బతుకు కోసమే కాదు, తన తమ్ముళ్ల భవిష్యత్తు కోసం. ప్రభుత్వం, దాతలు స్పందించి ఆ చిన్నారులకు నీడను, విద్యను అందించాల్సిన అవసరముంది.